యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ డాజ్ నుంచి క్విట్ అయిపోయారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగారు. ఈ దిశగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇట్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. మొత్తానికి అంతం వచ్చేసిందని చెప్పి ట్వీట్ చేస్తూ ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో అమెరికా ఫస్ట్ పాలసీ అంటూ చాలా పెద్ద ఎత్తునే క్యాంపెయిన్ చేశారు. ఆ టైంలో అమెరికన్ గవర్నమెంట్ చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది, చాలా ఎక్కువగా గవర్నమెంట్ స్పెండింగ్ చేస్తుంది, ఇదంతా నేను తగ్గించేస్తానని చెప్పి ఆయన రాగానే ఎలాన్ మస్క్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని క్రియేట్ చేసి దానికి హెడ్ చేశారనమాట. ఆ టైంలో ఎలాన్ మస్క్ చాలా చాలా ప్రామిస్లు కూడా అనుకున్నారు. ఒకటి, అమెరికాలో ఫెడరల్ డెఫిసిట్ చాలా ఉందన్నమాట. ఈ డెఫిసిట్ని బాగా తగ్గించడానికి స్పెండింగ్ తగ్గించాలని చెప్పి దాదాపు $2 trillion మేర మిగులుస్తానని చెప్పారు. అంతేకాదు ఉద్యోగాల కోత కూడా చాలా చేస్తానని చెప్పారు. దాదాపు 2,66,000 ఫెడరల్ జాబ్స్ తీసేశారు. అంతేకాదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఫండింగ్ పూర్తిగా తగ్గించేశారు. లేఆఫ్స్ బాగా పెంచేశారనమాట. ఫెడరల్ లేఆఫ్స్ అనేవి అంటే గవర్నమెంట్ జాబ్స్ చాలా చాలా కోత విధించారు. చాలా మంది ఎవరైతే కాంప్లిసెంట్గా వర్క్ చేయట్లేదో వాళ్ళందరినీ తీసేశారనమాట. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివిటీ ఏదైతే ఈ ఎల్జిబిటీకి వీళ్ళందరికీ ఉన్న జాబ్స్ కానీ ప్రయారిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా తీసేశారు. ఇంత తీస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన మాట వినట్లేదని ఎలాన్ మస్క్ అనుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనమాట. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్ను తీసుకొస్తానికి ప్రపోజల్ చేసిందనమాట. దీనిలో గవర్నమెంట్ స్పెండింగ్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచే దిశగా, ట్యాక్స్ కట్ చేసే దిశగా, పన్నులు తగ్గించే దిశగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందన్నమాట. ఇలా చేస్తే ఆల్రెడీ డెట్ టు జీడిపి రేట్ చాలా ఎక్కువ ఉంది అమెరికాలో, అండ్ ఫెడరల్ డెఫిసిట్ కూడా దాదాపు $2 trillion ఉంది. ఈ టైంలో గవర్నమెంట్ స్పెండింగ్ పెంచితే చాలా కష్టం అని చెప్పారనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ కథనం ప్రకారం ఇప్పటి వరకు వాళ్ళు కేవలం అంటే లాస్ట్ 130 daysలో కేవలం $170 billion మిగల్చగలిగారంట. యాక్చువల్లీ వాళ్ళ టార్గెట్ $1 trillion, $2 trillion అలా ఉంది, కానీ చాలా తక్కువగా మిగల్చగలిగారంట. ఇక్కడ ఎలాన్ మస్క్ సర్కాస్టిక్గా ట్వీట్లో ఇంకొక మాట కూడా చెప్పారు. దేర్ కెనాట్ బి బిగ్ అండ్ బ్యూటిఫుల్ బోత్ అని. అంటే ఏదర్ ఇట్ ఈస్ బిగ్ ఆర్ బ్యూటిఫుల్. ఆ బిల్లు పెద్దదైనా అయి ఉండాలి, బ్యూటిఫుల్ అయినా అయి ఉండాలి, కానీ రెండు ఉండలేవు కదా అని చెప్పి వ్యంగ్యంగా అన్నారనమాట. అంటే ఆయనకి బిగ్ బ్యూటిఫుల్ బిల్ నచ్చలేదన్నమాట. అంటే దీని ద్వారా గవర్నమెంట్ స్పెండింగ్ బాగా పెరుగుద్ది. ఎలాన్ మస్క్ని ప్రత్యేకంగా గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించడానికి అపాయింట్ చేశారనమాట. చాలా ఫీవరిష్గా అంటే చాలా ఫాస్ట్గా ఎలాన్ మస్క్ వర్క్ చేశారు. దీని మీద చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి అనమాట. డాజ్ డిపార్ట్మెంట్ మీద, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద లా సూట్స్ కూడా చాలా ఫైల్ అయినాయి. సడన్గా ఉద్యోగాలు తీసేయటం, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివిటీ ఉద్యోగాలన్నీ తీసేయటం, అంటే ఎల్జిబిటీస్ వీళ్ళకున్న ఉద్యోగాలన్నీ తగ్గించేయటం, ఇవన్నీ పక్కన పెడితే ఫెడరల్ ఎడ్యుకేషన్ స్పెండింగ్ తగ్గించడం, వీటన్నిటి మీద చాలా లా సూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో ఇప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ మళ్ళా పెంచడం ఎలాన్ మస్క్ అస్సలు నచ్చలేదన్నమాట. అమెరికా రూల్స్ ప్రకారం స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ టెన్యూర్ అనేది 365 daysలో 130 days చేయాలన్నమాట. ఎలాన్ మస్క్ మాక్సిమం 130 days టైం ఉంది కాబట్టి ఒకరోజు ముందే, అంటే మే 30 వరకే టైం ఉంది కాబట్టి ఒకరోజు ముందే తనే రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించేశారు.